పడుతున్నాయి. ఇంకేమైనా ఉన్నాయా అంటే తెలంగాణ రాష్ట్రంలో కోర్టు జాబ్స్ ఉన్నాయి. కోర్టు జాబ్లు 854 పోస్టులు పడ్డాయి. ఆ 854 పోస్టులు అందరూ సరిపోతాయి అంటే లేవు. అవన్నీ కూడా కొన్ని 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 జిల్లాలో ఓసీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. జూనియర్ అసిస్టెంట్ ఎక్కువ లేనిలు ఉన్నాయి. ఎక్కడ అంటే మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో చాలా పోస్టులు ఉన్నాయి. ఈ చాలా పోస్టులలో మరి మనం అప్లై చేసుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు. అప్లై చేసుకోవచ్చు, కానీ అది ఇక్కడ నాన్ లోకల్ కింద అప్లై చేయాలి. నాన్ లోకల్ ఇంత తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు 5%. 5%లో మీరు కొట్టాలంటే సూపర్ మెరిట్ వచ్చి ఉండాలి. సూపర్ మెరిట్ వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా నాన్ లోకల్ కింద జూనియర్ అసిస్టెంట్ కొడతారు. ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే కోర్టు జాబులు అనేవి ఊడిగం జాబులు అవి, చాలా ఊడిగం జాబులు. నా మిత్రుడే కోర్టు జాబులలో జాబ్ చేసిండు, చాలా సఫర్ ఫీల్ అయిపోయాడు. ఎందుకంటే నేను చేసుకోండి, ఎవరి వ్యక్తిగతంగా ఇష్టం వాళ్ళది, అంతే తప్ప మనం ఎవరిని కూడా ఆపడానికి వీల్లేదు. నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట ఇది. ఎందుకనంటే కోర్టు జాబ్లో చాలా వర్క్ ప్రెషర్ ఉంటుంది, వర్క్ లోడ్ ఉంటుంది. అది అంత జూనియర్ అసిస్టెంట్ అంటే ఆఫీస్ వరకు చాలా టైపింగ్ స్కిల్స్ ఉంటాయి కదా, ఘోరంగా వాడుకొని వదిలిపెడతారు. ఇక మీకు శనివారం ఆదివారం నాడైతే ఇక పెండింగ్ ఉన్న కేసులని పటపడ కొట్టుకుంటూ కూర్చుంటూనే ఉండాలి. అన్నీ కూడా కంప్యూటర్ ఎక్కించాలా, అన్నీ కూడా ఆన్లైన్లో సేవ్ చేసి పెట్టుకోవాలా, ఇవన్నీ ఉంటాయి. మా మిత్రుడు అయితే భయపడి కోర్టు జాబులు వద్దు కుర్రో మొర్రో అని చెప్పేసి గప్చుప్గా గ్రూప్ థర్డ్ ఉద్యోగం కొట్టేసుకొని గ్రూప్ థర్డ్లో సెట్ అయిపోయాడు. అయితే నేనేం చెప్తానంటే ఇప్పుడు ఉన్నాయి కోర్టు జాబ్స్ ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్స్ ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ ఉన్నాయి, ఆఫీస్ సబార్డినేట్గా చాలామంది ఆఫీస్ సబార్డినేట్ చేసుకోండి. ఎవరన్నా 10th వరకు చదివి ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ వరకు చదివి ఉన్న వాళ్ళు చేసుకోండి. అది మంచి అవకాశం. జీవితంలో ఇంటర్మీడియట్ 10th క్లాస్తో ఉద్యోగాలు రావు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విభాగాలల్లో ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా తెలంగాణ రాష్ట్రం 2018-19 నుండి ప్రతి ఒక్క ఉద్యోగానికి డిగ్రీ క్వాలిఫికేషన్ చేసేసింది. ఇంటర్మీడియట్ 10th క్లాస్తోని తెలంగాణలోని ఏ ప్రభుత్వ ఉద్యోగాలు రావు. వచ్చేది ఒక దాంట్లో వస్తుంది, కోర్టు జాబ్లలో వస్తుంది. కోర్టు జాబ్లలో ఆఫీస్ సబార్డినేట్, ఇంకోటి వచ్చేసి ప్రాసెసర్ ఎగ్జామ్ అనుకుంటా, ఇంకొకటి టైపిస్టు, ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్ బేసిక్. ఇంకా ఆఫీస్ సబార్డినేట్ అయితే 10th క్లాసే, 10వ తరగతి. మహాబ్రహ్మాండమైన విషయం ఇది. 10వ తరగతితో కూడా ఉద్యోగం పొందుతాడా ఈ లోకంలో? ఇప్పుడున్న 2026 సిచ్యువేషన్లో సెంట్రల్ గవర్నమెంట్లో కూడా లేవండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంటర్మీడియట్ పెట్టుకునేది. ఆల్మోస్ట్ అన్ని స్టేట్లలో కూడా ఇంటర్మీడియటే పెట్టేసుకునేది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక డిగ్రీ పెట్టుకున్నారు క్వాలిఫికేషన్. ఇప్పుడు నీకు పంచాయత్ సెక్రటరీ కావాలన్నా డిగ్రీ కావాలి, గ్రూప్ థర్డ్ కావాలన్నా డిగ్రీ, గ్రూప్ 4 మన నిర్వహించాలి దానికి డిగ్రీ మ్యాక్సిమం క్వాలిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణ రాష్ట్రంలో. కానీ కోర్టు ఉద్యోగాలలో 10th క్లాస్తో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. అవి మీ జిల్లాలు ఉన్నాయి, చూసుకొని అప్లై చేసుకోండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బెస్ట్ అవకాశము ఆఫీస్ సబార్డినేట్ అనేది చాలా 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 కూల్ జాబు. సింపుల్గా గట్టెక్కుతారు. చాలా డెడ్ ఈజీ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి. స్టెనో అంటే దానికి కొద్దిగా ఈ టైపింగ్ లెక్కనే, అది కూడా దానికి సర్టిఫికేట్ ఉంటుంది. స్టెనో అంటే కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోటి ఆ స్టెనో వర్క్ పైన కూడా వాళ్ళకు టెక్నికల్ స్కిల్స్ కూడా పరీక్ష ఉంటుంది. ఇక్కడ కోర్టు జాబ్లు కూడా వచ్చినాయి. మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కోర్టు జాబ్లు కూడా అప్లై చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా కానీ అది మీకు అవసరము అనుకుంటే అలాకి వెళ్ళండి. లేదు నా ఆలోచనలు, నా యొక్క డ్రీమ్ చాలా ఉన్నతంగా ఉన్నది, చాలా హైలీ ఆలోచిస్తున్నా, నాకేమున్నా కానీ నా లక్ష్యం గ్రూప్ 1, నా లక్ష్యం గ్రూప్ 2, నా లక్ష్యం డిఎస్సి, నా లక్ష్యం ఎస్ఐ, పోలీసు, ఇట్లా మీరు పెట్టేసుకుని అవే కావాలనుకుంటుంటారు. చూసినా కొంతమంది, చాలామంది అనుకుంటారు అవి వస్తేనే నేను చేస్తా, ఈ ఎస్ఐ వస్తేనే నేను అప్లై చేస్తాను, ఈ కానిస్టేబుల్ వస్తేనే నేను అప్లై చేస్తాను, గ్రూప్ 1 నోటిఫికేషన్ వస్తేనే నేను గ్రూప్ 1 ఆఫీసర్, డిప్యూటీ కలెక్టర్ని అవుతా. ఇట్లా పెట్టేసుకొని కూర్చుంటారు. వాళ్ళు గిరిగీసుకొని కూర్చోండి, అది మీ ఇష్టం. ఎందుకంటే అది మీ లక్ష్యం, మీ అంబిషన్ నెరవేరం. కానీ అవి వచ్చేంత వరకు టైం పడుతుంది కదా. అప్పుడు మీ ఏజ్ ఉంటుందో లేకపోతే ఏజ్ క్రాస్ అయిపోతుందో. ఇప్పుడు చాలామంది తెలంగాణ రాష్ట్రంలో చాలామంది నిరుద్యోగులు ఏజ్ క్రాస్ అయిపోతుందిరా నాయన, కుర్రో ముర్రో వయో పరిమితి పెంచంటారా నాయన అంటారు. చూడండి, ఇప్పుడు ఈసారి అత్త లొల్లి పెడతారు. ఇక ఇప్పుడు ఆల్రెడీ మనకు 2026 జూలై 1 వరకు ఏజ్ క్రాస్ లిమిటెడ్ అనేది అకాడమిక్ ఇయర్ తీసుకుంటారు. దీంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఒక డేట్ ఉంటుంది అనమాట. అది మనకు జూలైతోనే ముగుస్తుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు 2026 జూలైతో ముగుస్తుంది. ఏమంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, టీజీపీఎస్సీకి ఓ వివరణ ఇచ్చుకుంటుంది, పెంచండి రా బాబు మళ్ళీ ఒక 5 సంవత్సరాలు. జనరల్ వాళ్ళకేమో 38, అదేవిధంగా వీళ్ళు 38 లేదు, జనరల్ వాళ్ళకు కూడా 44 ఇచ్చారు. అట్లా చెప్తున్నా. జనరల్ వరకు 44, ఏబీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళ ఆంధ్ర 44 చేయండిరా. ఇంకేమైనా ఎక్స్ట్రా వాళ్ళకి ఏమైనా అది ఉంటే అంటే రిజర్వేషన్స్ ఉంటే వాళ్ళకు +10, +5 కలుపుకుంటారా అని చెప్తారు. ఇవి పక్క జరుగుతూ ఉంది.
అయితే నేను ఏమంటానంటే చాలామంది మిత్రులు నోటిఫికేషన్స్ లేక 35 సంవత్సరాలు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలకు వచ్చిర్రు. మీరు అందరూ కూడా ఇంకా మీ లక్ష్యము అది ఇదని మీరు పెద్దగా హోప్స్ పెట్టుకొని ఉంటే మీ సమయం వృధా అవుతుంది. ఇప్పుడున్న సమయానికి ఇన్స్టాంట్గా ఏమైనా నోటిఫికేషన్ టక్కున పడ్డాయి అనుకో, టక్కిన ఉద్యోగం సాధించుకొని లైఫ్ సెటిల్ చేసుకోండి. ఏ ఉద్యోగం చూసినా కానీ ఖచ్చితంగా 32-35 వేల కంటే ఎక్కువ శాలరీసే ఉన్నాయి. తక్కువ శాలరీస్ ఉన్న ఉద్యోగాలే లేవు. మళ్ళీ చెప్తున్నా నేను, మీరు ఆలోచించుకోండి. టైం వేస్ట్ చేయకండి, వృధా చేయకండి, చదవండి, నిరంతరం చదవండి. అన్న ఒక తమ్ముడు నాతో చెప్తా ఉన్నాడు, అన్న నేను కూలి పనికి పోతాను, నేను కొద్దిగా లేబర్ వర్క్ చేస్తాను, ఎట్లా చదవాలంటాడు. ఓకే తమ్ముడు, నువ్వు శారీరకంగా కష్టపడుతున్నావు నాకు తెలుసు, మానసికంగా కూడా స్ట్రగుల్ అవుతున్నావు నాకు తెలుసు, కానీ డైలీ వర్క్ ఉంటుంది కావచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎప్పుడన్నా నీకు డైలీ వర్క్ ఉంటుంది అనుకున్నప్పుడు ఒక పని చేయి. నీ తీరిక సమయం నైట్ ఉంటుంది కావచ్చు, కొద్దిగా రిలాక్స్ అయిపోయి ఒక 2 గంటలు 3 గంటలు డైలీ, మనకు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ పెంచుకో. అట్లా మీరు డైలీ ఒక 4 గంటలు 3 గంటలు చదవండి. నేను చాలామంది నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పిన, నోటిఫికేషన్స్ లేవని బుక్కులకు దూరంగా ఉండకండి. బుక్కులకు మీరు దూరంగా ఉంటే ఉద్యోగాలు మీకు దూరం అయిపోతాయి. మీరు ఉద్యోగార్థులు కావాలంటే బుక్కులకు దగ్గరగా ఉండాలి, బుక్కులు పట్టుకొని చదవండి. రోజు 3 నుంచి 4 గంటలు చదవండి, ఇంతకంటే ఎక్కువ చదవకండి. నోటిఫికేషన్ వచ్చినాక 8 అవర్స్ చదువుకోండి. ఒక్కొక్కడు సాధించినోడు, మొన్న నేను ఒక ఆమెను చూసినాను, అండ్ గ్రూప్ 2 సాధించింది, వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన అమ్మాయిది. ఆమె ఎక్కడెక్కడియో చెప్తుంది, మన యూపీపీఎస్సీ లెవెల్ బుక్స్ గురించి చెప్తాను. అలాంటి పిచ్చి పిచ్చి ఇంటర్వ్యూ చూడకండి, మీ ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీసుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మన స్థాయిలోని చూసుకోండి. మన స్థాయిలో ఎవడు ఉద్యోగాలు సాధించాడు, మన స్థాయిలో ఎవడు ఉద్యోగాలు కొట్టిండో మనం చూసుకొని వాళ్ళతో పోల్చుకోండి. మనకు ఖచ్చితంగా మానవ స్వభావం ఏంటంటే మనం ఇంకోరితో కంపేర్ చేసుకుంటాం, మనం ఇంకొకరితో పోల్చుకుంటాం. అరే వాడికి ఉద్యోగం వచ్చింది, మనకు ఉద్యోగం రాలే, అరే వాడిలో ఉన్నది ఏంది, మనలో లేని టాలెంట్ ఏంది, అట్లా కంపేర్ చేసుకుంటాం. ఈ కంపారిజన్ అనేది బంధుపెట్టు. ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే నీ సర్కిల్ ఉన్న వాళ్ళతో కంపారిజన్ చేసుకొని చదువు. ఇక గ్రూప్ 1 గ్రూప్ 2 సాధించిన వాళ్ళు ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా సివిల్ స్థాయి పుస్తకాలు పట్టుకొచ్చుకొని చదువుతారు. వాళ్ళు ఇంటర్వ్యూలలో గవే ముచ్చలు చెప్తారు. అరే నేను ఈ బుక్కులు చదవబోతుంది కదా, గా బుక్కులు చదవబోతుంది కదా, ఇవి చదవకపోతే నాకు ఉద్యోగం దూరమైందా, అవి చదవకపోతే ఉద్యోగం రాలేదా అని పిచ్చి భ్రమలోకి పోయే అవకాశం ఉంటుంది. సో నేను అందుకేం చెప్తానంటే అలాంటి అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాప్లో ఏ నోటిఫికేషన్ చిడ్డా నోటిఫికేషన్ వచ్చినా కూడా, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ నోటిఫికేషన్ వచ్చింది మెరిట్తోనేనంట, అది కూడా 10th క్లాసే, సెంట్రల్ గవర్నమెంట్ అని చెప్పినా కదా. ఈ ఆఫీస్ సబార్డినేట్ 10వ తరగతి కోట్లు అని, ఇప్పుడు మనకు సెంట్రల్ మనకు గవర్నమెంటే పోస్ట్ ఆఫీస్, దాంట్లో ఇప్పుడు ఈ డాకా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కూడా వచ్చినాయి. మీకు ఒకవేళ ఎస్ఎస్సి మెరిట్ ఉంటే పోండి. ఇక చాలామంది మిత్రులు అంటారు, అన్న కరోనా బ్యాచ్ అన్ని నెట్టుకపోతుంది, కరోనాలో 10/10 కొట్టినారు జీపీఏ. వాస్తవం 100% కావచ్చు, కానీ ఒకవేళ మీకు అవకాశం ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది కదా. అలా చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. జనరల్గా మాట్లాడడానికి మీతో వచ్చిన, ఇంకా రానున్న రోజులలో ఏమేమి నోటిఫికేషన్స్ వస్తాయో నేను చెప్తా. ఖచ్చితంగా నా ఛానల్ ఫాలో అవ్వండి, నా ఛానల్ చూడండి, ఇష్టమైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.